నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకవైపు వరి కోతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇక కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటివరకు 7 జిల్లాలకే 177 కేంద్రాలకే పరిమితమైన ఈ యొక్క కేంద్రాలను 1000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా సివిల్ సప్లై సంబంధించిన శాఖ కూడా ఇక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఒకవైపు ఇప్పటికే మొన్నటి వరకు వానల అకాల వర్షాలతో ఇటు తేమ ఉండడంతో ఇక తేమ తగ్గి వర్షాలు తగ్గడంతో ఇక రైతులు కూడా ఇక ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక వేగవంతంగా ఇక వరి కోతలు కూడా ఉండబోతున్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం కూడా తక్షణమే 1000 కొనుగోలు కేంద్రాలను మాత్రం ఏర్పాటు చేసింది. సన్న వడ్లకు సపరేట్గా, దొడ్డు వడ్లకు సపరేట్గా ఐకేపీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తుంది. భవిష్యత్తులో డిమాండ్ తగ్గట్టు 8000 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో 56 లక్షల ఎకరాల్లో 1,30,00,000 టన్నుల వరకు అయితే మాత్రం ధాన్యాన్ని పండించినట్టు కూడా అధికార వర్గాలు అయితే ఒక అంచనా వేస్తున్నాయి. ఇక కొనుగోలు కేంద్రాలకు మాత్రం 90 లక్షల సంబంధించిన టన్నుల వరి ధాన్యం మాత్రం కొనుగోలుకైతే రాబోతున్నట్టు కూడా అంచనా వేస్తూ దానికి సంబంధించిన అన్ని రకాలుగా కూడా నిధుల సమీకరణ మిగతా ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటుంది. ఎప్పటికప్పుడే ఈ యొక్క ధాన్యాన్ని తీసుకోవడం, ఆ రైతుల నుండి కొనుగోలు చేసిన అనంతరం ఆ వివరాలను ఆన్లైన్లో పొందుపరచడం, ఇక కొద్ది రోజుల్లోనే రైతుల అకౌంట్లకు నేరుగా ఆయా అమౌంట్ను కూడా జమ చేసేలా కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక సేకరించిన ధాన్యాన్ని కూడా వెంటనే రైస్ మిల్లులకు కూడా పంపించి వాటిని మళ్ళీ సన్నబియ్యంగా మార్చి కూడా మళ్ళీ కొనే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇటు రేషన్ కార్డు ద్వారా ఈసారి లబ్ధిదారులకు కూడా రేషన్ షాపుల్లో కూడా సన్నబియ్యం ఈసారి అందించడంతో ఎట్లాగే సన్నబియ్యం డిమాండ్ దృష్ట్యా రైతులను ప్రోత్సహిస్తూ దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం వేయాలి, అందుకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని రైతులకు చెప్పడంతో ఈసారి రైతులు కూడా ఎక్కువగా సన్న బియ్యాన్నే పండించారు. ఇక ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని బట్టి చూస్తే మాత్రం 95% వరకు సన్న బియ్యం సంబంధించిన ధాన్యమే వచ్చినట్టు కూడా అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. ఓవరాల్గా మొత్తం కనుక చూస్తే మాత్రం ఈ యొక్క పీరియడ్ అంటే రబీ పీరియడ్ మొత్తం అయిపోయి కొనుగోలు మొత్తం అయిపోయే వరకు చూస్తే మాత్రం 65% వరకు మాత్రం సన్న బియ్యం ఈసారి సాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ భూముల్లో అలాగే ఇలా యాసంగి భూముల్లో కూడా దొడ్డు బియ్యం ఇక్కడ పండుతుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది, తక్కువ ఖర్చుతో కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది. సన్న బియ్యానికి మెయింటెనెన్స్ ఎక్కువ, అలాగే దిగుబడి తక్కువ. అందుకోసమే సన్న బియ్యాన్ని ఎక్కువ వేయకుండా ఎక్కువ దొడ్డు బియ్యం వేస్తారు. కానీ దీన్ని ప్రభుత్వం ఈసారి క్వింటాలకు 500 సంబంధించిన ఏదైతే బోనస్ ఉందో ఆ ప్రోత్సాహంగా భావిస్తూ ఎక్కువగా సన్నబియ్యం వేయాలని ప్రభుత్వం చెప్పడంతో రైతులు కూడా ఈసారి సన్నబియ్య సాగుకే మొగ్గు చూపారు. ఇక ప్రభుత్వం కూడా దళారులను నమ్మొద్దు, దళారుల చేతిలో మోసపోవద్దు, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, ఐకేపీ సెంటర్ల దగ్గరికి తీసుకురండి, అక్కడే మీ యొక్క ధాన్యాన్ని అమ్మండి, తప్పకుండా మీ ధాన్యానికి మీ బరువు తగ్గట్టు మీ తూకం తగ్గట్టు కూడా మీకు అమౌంట్ కూడా ఇచ్చేస్తాం, ప్రభుత్వం మీకు కొనుగోలు చేస్తుందని కూడా భరోసా ఇస్తున్న సందర్భంగా అనిపిస్తోంది. ఇక ఈసారి 2 రకాల కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక సన్న వడ్లకు సంబంధించిన కేంద్రాలు సపరేట్గా, దొడ్డు సంబంధించిన బియ్యం సంబంధించిన కేంద్రాలు సపరేట్గా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఇక సర్కార్ అయితే ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్య సేకరణ అంటే దళారుల చేతిలో మోసపోవద్దు, అలాగే మిల్లల ఆగడాలను కూడా తట్టుకునేలాగా నేరుగా ప్రభుత్వమే ఈసారి ఇక క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో కూడా పర్యవేక్షణ చేస్తుంది. మరోవైపు రైతులు కూడా ఇక వరి కోతలు వేగవంతం చేసే అవకాశం ఉంది. అకాల వర్షాల కారణంగా ఎప్పుడు వర్షాలు పడితే తెలియని సందర్భంలో ఇక స్పీడప్ చేస్తూ తొందరగా ఈ యొక్క కోతలు కూడా చేస్తూ కూడా ఆ ధాన్యాన్ని తొందరగా కేంద్రాలకు కూడా తరలించాలని కూడా చూస్తున్నారు. ఇక ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకొని దాదాపు అంటే 90 లక్షల టన్నుల వరకు కూడా కేంద్రాల వరకు వచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. ఇలా ఓవరాల్గా మొత్తానికి మాత్రం 8000 కేంద్రాల ఏర్పాటు చేసే లక్ష్యంగా భవిష్యత్తులో పెట్టుకోగా తక్షణం ఉన్న డిమాండ్ తగ్గట్టు మాత్రం ఉన్నపలంగా వేగవంతంగా 1000 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక కొనుగోలు కేంద్రాల విషయంలో కూడా అధికారులు కూడా ఏ ప్రాంతాల్లో అయితే డిమాండ్ ఉంటుందో, ఎక్కడైతే రైతులు అక్కడ వరి కోసి రెడీగా అమ్మడానికి సిద్ధంగా ఉంటున్నారో అప్పటికప్పుడు అక్కడ ఆయా పరిస్థితులు తగ్గట్టు అక్కడున్న సందర్భం తగ్గట్టు కూడా అక్కడ కేంద్రాలను ఏర్పాటు చేయాలి, వాళ్ళ నుండి కూడా ధాన్య సేకరణ చేయాలని కూడా అధికారులు ఇప్పటికే సూచించారు. ఇలా మొత్తానికి ఈ యొక్క ఏసంగి సంబంధించిన కొనుగోలు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇక ఏదైతే టన్నులు అనుకుంటుందో ప్రభుత్వం ముందుగానే అంచనా వేస్తున్నట్టు నిధుల సమీకరణ
స్థానికీకరణ సంబంధించిన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. రైతుల నుండి వచ్చే ఫిర్యాదులను కూడా తీసుకుంటుంది. ఇక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు కూడా ఈ కేంద్రాల వద్దకు వెళ్ళి కూడా ప్రారంభించడం, రైతులతో కూడా ఉన్న సమస్యలను కూడా చెప్పే ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఎమ్మెల్యేలు కూడా తగు చర్యలు తీసుకున్న వాతావరణం కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఈసారి మాత్రం ఇక వరి అయితే ధాన్య కొనుగోలు కేంద్రాలను అయితే 1000కి పెంచింది. 8000కి ఇంకా అవసరాన్ని బట్టి పెంచే లక్ష్యంగా పెట్టుకుంది. 90 లక్షల వరకు అయితే ఈసారి మాత్రం టన్నులకు సంబంధించిన ధాన్యం రాబోతున్నట్టు అంచనా వేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నిధుల సమీకరణ అయితే మిగతా కార్యక్రమాలు కూడా చేస్తుంది. దళారులను నమ్మకుండా ఉండండి. ప్రభుత్వం సంబంధించిన ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉంటాయో అక్కడే కొనుగోలు చేయడం కూడా చెప్తుంది. ఎప్పటికప్పుడు రైతులకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక రైతుల నుండి సేకరించిన ధాన్యం సంబంధించిన వివరాలను కూడా ఆన్లైన్లో సేకరించి కూడా త్వరితగతిన వారి అకౌంట్లో డబ్బులు వేసేలా కూడా సర్కార్ అయితే సిద్ధమవుతుంది. ఇలా మొత్తానికి కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన అప్డేట్ అయితే సర్కార్ ఇచ్చింది. తక్షణము 1000 కేంద్రాలు, భవిష్యత్తులో 8000 కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ధాన్య సేకరణకు ముందడుగు పడేలాగా కూడా ప్రభుత్వం అయితే తగు చర్యలు తీసుకుంటుంది.